నార్మలీ ఐ డోంట్ ఈ అవార్డులు అంటే నాకు భయం, ఎందుకు అవార్డులు తీసుకోవాలని. మనం ఎప్పుడైనా పని చేసినప్పుడు ఎవరి మెప్పు కోసం చేయలేదు, మన ఓన్ సాటిస్ఫాక్షన్ కోసం చేశాం, ఎప్పుడైనా అంతే లైఫ్లో. సో బట్ చాలా మంచిది, ఎవరైనా రికగ్నైజ్ చేసినప్పుడు సంతోషంగా ఉంటుంది. బట్ ఎక్కువ సంతోషం ఎప్పుడంటే మనం కంట్రిబ్యూట్ చేసింది మనకి సంతోషం కలిగినప్పుడు, అప్పుడు మన యాక్చువల్గా మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ వస్తుంది లైఫ్లో ఏం అచీవ్ చేసామనేది. అంటే యు డై యాజ్ ఏ సాటిస్ఫైడ్ మ్యాన్ అంటారు కదా. సో వన్ కెన్, నా ఉద్దేశంలో మనం చేయగలిగింది మ్యాక్సిమం చేసాము, ఇంకా జీవితకాలం ఉన్నంత వరకు చేస్తూనే ఉండాలి, బికాజ్ ఎప్పటి వరకైనా పనిచేస్తూనే ఉండాలి. సో ISF 2023లో పార్టిసిపేట్ చేసిన స్టార్టప్స్కి మీ మెసేజ్ సార్? స్వామీజీ చెప్పినట్టు వాల్యూ క్రియేషన్ ఇంపార్టెంట్ చాలా, ఎందుకంటే డబ్బులు లేకపోతే ఏం చేయలేరు ఎవరు. సో డబ్బుల సంపాదనతో పాటు ఏమి సొసైటీకి ఎక్కువ పనికి వస్తుంది, సొసైటీలో ఏమి ఇంపాక్ట్ వస్తుంది, సో పేదవాళ్ళకు కూడా ఉపయోగపడేది, అందరికీ ఉపయోగపడేది చేసి డబ్బులు కూడా సంపాదించండి. ఇప్పుడు స్వామీజీ చెప్పినట్టు వీళ్ళు ఇక్కడ వరల్డ్లో ఎక్కడ కూడా మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఉండదు ఎక్కడ. సో గవర్నమెంట్లో కూడా లేదు, ఏదో ఫీజు తీసుకుంటారు. బట్ సాయిబాబా గారు స్టార్ట్ చేసిన పుట్టపర్తిలో కానీ బెంగళూరులో కానీ, ఈ స్వామీజీ చేసేది ఇక్కడ కానీ, ఏమంటారు దాన్ని, క్యాష్ కౌంటర్ లేదు, ఆ కాన్సెప్టే లేదు. సో మెడికల్ ఎడ్యుకేషన్లో ఈ రోజుల్లో ఎంత డబ్బులు సంపాదించేదానికి మెడికల్ ఎడ్యుకేషన్లోకి వచ్చారు అందరూ. మీరు చూస్తే ఇక్కడ అది కూడా ఫ్రీ, అన్నీ ఫ్రీ. సో మామూలుగా తలుసుకుంటేనే ఎంత సంతోషం వస్తుందంటే, ఇప్పుడు మేమంతా చేసింది జీవితంలో నథింగ్, వీళ్ళు చేసేది అంత మంచి పనులు చేస్తున్నారు. వీళ్ళని చూసి ఇంకో 10 మంది 100 మంది అలా చేయగలిగితే మన దేశం బాగుపడుతుంది, అన్ని దేశాలు బాగుపడతాయి. You created a big impact in rural India with your telecommunications and many of your services, sir. You also did the great job. So as you wish, many of these startups will also take this message, and if they try to create an impact along with the value, that will be wonderful. Thank you, sir. Thank you for sharing your valuable message. Thank you.